ఇప్పుడు ప్రభుత్వం పేర్కొని ఏదైతే కొత్తగా 7 రకాలు గుర్తిస్తున్నామని చెప్పని అంటుందో 7 రకాలు ఏదైతుందో కేవలం 20 క్వింటల్ మాత్రమే సరాసరి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు? దానికి చీడ పురుగు ఆశించేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. దానికి ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడాల్సి వస్తుంది. దీర్ఘకాల పంట ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే 20కి 30 వ్యత్యాసం అయితే 10 క్వింటల్లే. ది అదర్ వెరైటీస్ అర్లియర్ పబ్లిష్డే 33 రకాలు ఏవైతున్నాయో 7 రకాలు పోతే మిగతా రకాలు ఉన్నాయి కదనే. ఆ 26 రకాలు ఉన్నాయి కదా, ఇంక 26 రకాలు అవి దాదాపు 30 క్వింటల్ వస్తాయి. 30 క్వింటల్కి 20 క్వింటల్ మధ్య వ్యత్యాసం 10 క్వింటల్. 10 క్వింటల్ అంటే ప్రభుత్వం మద్దతు ధర మనం లెక్కకు తీసుకుంటే 2470 రూపాయలు ఎంత ఉన్నది. ఇప్పుడు 2470 రూపాయలు అని చెప్పంటే ఇంటూ 10 24,700 రూపాయలు. 24,700 రూపాయల విలువ గల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అంటే మీరు రైతుకు మేలు ఏది లాభసాటి చెప్తున్నారా, లేక మీ బాధ్యత తప్పించుకోవడానికి? ఇలా ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ బాధ్యత తప్పించుకోవడానికి కొరకు అంటున్నాను. ధాన్యం సేకరణ బాధ్యత తప్పించుకోవటానికి కొరకు వీళ్ళ మార్కెట్ డిమాండ్ వరి ధాన్యాన్ని మాత్రమే సాగు చేయండి అని చెప్పంటే వీళ్ళ ప్రభుత్వం దాన్ని సేకరించే బాధ్యత లేకుండా మార్కెట్లోనే మీరు అమ్ముకోవచ్చు. మీదే అది ఏదైతుందో మార్కెట్ డిమాండ్ ఎట్టుంటుందో మేము చెప్పలేం. మరి ప్రభుత్వం దాన్ని సేకరించాలని చెప్పంటే ప్రభుత్వం మీద బాధ్యత పడుతుంది.